స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకమైన కోణంలో అయ్యా మీరు దర్శించి మాట్లాడేందుకు మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ లోకంలో అయ్యా మంచి అనే అయ్యా పదమును తీసుకొచ్చి మంచి కార్యాలు చేయుటకు దేవా మాకు ఇచ్చిన గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రాలు. ఏ మంచి నేను మా జీవితాలను దేవా నీవే మంచిగా ఉండి అయ్యా పరిశుద్ధపరిచి మమ్మల్ని బలపరిచి ఆదరించి నీ జ్ఞానముతో నింపి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలయ్యా. నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా, ఏదో యోగ్యము కలిగి అయ్యా మంచి కార్యాలు చేసే బిడ్డలుగా నైనా కృప దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు. మీ సేవకుని బలపరిచి ఆదరించి ధైర్యపరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తన కుటుంబాన్ని దీవించి బలపరచండి అయ్యా. నీ కొరకు వాడబడే కృపను దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నీవు సర్వాధికారి అయిన దేవుడు అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టిన దేవుడు అయ్యా. నిత్యము మా పట్ల అనేకమైన కార్యాలు మేలులు చేసే మంచి దేవుడు నీవు తండ్రి. నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా సంఘాన్ని బలపరిచి ఆదరించి దైవ సేవకులను ఇంకా నూరంతల ఆత్మతో బలపరచండి అయ్యా. ఇదిగో మా బాధ్యతలను ఎరిగి మా సేవకుల పట్ల బాధ్యతలు కనపరిచే కృపను మాకు దయచేయమని బిడ్డలకు దేవా సేవకులకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించండి. మా సంఘాన్ని దీవించండి. యవన బిడ్డలయ్యా నీ కొరకు వాడబడుతూ ఉండగా నీ కొరకు విస్తారమైన ఫలాలను దేవ అనుగ్రహించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల దేవ ఆశ కలిగి వచ్చున్నారు. ప్రతి కార్యం మీరు జరిగించండి. ప్రతి బలహీనతను బలపరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామయ్యా. రాత్రి కాల సమయంలో నీ బిడ్డల దేవా ఇదిగో కష్టార్జితం చేసుకొచ్చిన ప్రతి కానుకను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇదిగో వృద్ధాప్యుల బిడ్డలు మీరు దర్శించండి. యవన బిడ్డలు మీరు దర్శించండి. నూతన ఆత్మను మీరు దర్శించండి. సంఘాన్ని అభివృద్ధి పరిచి నానాటికి దేవా నీకు బలమైన సాక్షిగా నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి దేవ బిడ్డల ప్రయాణం వెళ్తుండగా కృప దయచేయండి. ఈ వారం అంతా దివ్యదేవులతోటి చేస్తున్న ప్రతి పనుల్లో దేవా మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ నీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ బిడ్డల దేవా తీసుకొచ్చిన ప్రతి కానుకను దీవించి ఆశీర్వదించి రెట్టింపు ఆశీర్వాదాలు మీద దయచేయమని అయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకలు పొంది నాము తండ్రి. ఆమేన్.